Namaste people, welcome to our channel. Today's our topic is root array, finding the root array by given characteristic equation. And video loki velle mundu subscribe cheyandi, like cheyandi, share cheyandi, alage comment cheyandi. And so this is our given characteristic equation. మన ఈక్వేషన్ అనేది s power 4 ప్లస్ 8s క్యూబ్ ప్లస్ 18s స్క్వేర్ ప్లస్ 16s ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో, దీని సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ s power 4 s power 4 s power 3. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఈవెన్ అండ్ ఆడ్ కోఎఫిషియెంట్స్ని సెపరేట్ చేసి ఇక్కడ రాయాలి మనం ఫస్ట్. ఇప్పుడు మనకి s పవర్ 4 ఉంది, దీని కోఎఫిషియెంట్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి రాయాలి. s క్యూబ్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఆల్ టర్మ్స్ కోఎఫిషియెంట్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. తీసుకొచ్చి రాస్తే మనకి s పవర్ 4 దగ్గర ఇక్కడ కోఎఫిషియెంట్ ఎంత ఉంది, ఏం లేదు అంటే 1 అన్నట్టు కదా, 1. అండ్ సో ఇప్పుడు 1 వచ్చింది. నెక్స్ట్ మనకి ఈవెన్ ఫంక్షన్ ఏంటిది, ఈవెన్ ఆర్డర్ ఇది కదా, అంటే ఇప్పుడు దీని కోఎఫిషియంట్ 18. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటిది 5, అంటే ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ s క్యూబ్, అంటే ఇక్కడ ఆల్ టర్మ్స్ రాసుకోవాలి. అంటే ఇక్కడ క్యూబ్ ఉంది అంటే దీని కోఎఫిషియంట్ ఏందో 8. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటిది ఇక్కడ 16 దీనిది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటిది ఇక్కడ ఏం లేదు, సో 0. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు మనకి s క్యూబ్ రావాలంటే, సో s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s స్క్వేర్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 8 ఇంటూ 18 మైనస్ 16 ఇంటూ 1 బై మనం ఏ టర్మ్తో అయితే స్టార్ట్ చేసినామో ఆ టర్మ్ని డినామినేటర్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు నెక్స్ట్ టర్మ్ రావాలంటే 8 ఇంటూ 5 మైనస్ 0 ఇంటూ 1 బై ఈ టర్మ్తో స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ టర్మ్ డినామినేటర్. ఇప్పుడు సో మనకి s స్క్వేర్ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ s పవర్ 1 దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. 16 ఇంటూ 16 మైనస్ 5 ఇంటూ 8 బై ఈ టర్మ్ను స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ టర్మ్ డినామినేటర్లో ప్లేస్ చేయాలి. అంటే అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, మనకి 13.5 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. మనకి ఫస్ట్ ఏమొచ్చింది 13.5 అండ్ నెక్స్ట్ టర్మ్ 0. ఇప్పుడు యాజ్ టీసీ, ఇప్పుడు s పవర్ నాట్ వాల్యూ ఎంత, సేమ్ యాజ్ టీస్ 13.5 ఇంటూ 5 16 ఇంటూ 0, 13.5 ఇంటూ 5 మైనస్ 0 ఇంటూ 16 బై 13.5. ఇప్పుడు దీని వాల్యూ మనకి 5 వస్తుంది. సో ఇప్పుడు మనకి 5. ఇప్పుడు మనకి ఈ మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో ఎలా తెలవాలంటే, మనకి లాస్ట్ ఇక్కడ వచ్చిన ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండు సేమ్ వస్తే మనకి మనం చేసిన ప్రొసీజర్ అనేది సేమ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేయాలి. ఇలా చేసినాక మనకి ఇందులో అన్ని పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయి, నెగిటివ్ నెంబర్స్ ఏం రాలేదు, అంటే ఇదంతా పాజిటివ్. అంటే ఇప్పుడు మనకి సైన్ అనేది చేంజ్ కాలేదు, అంటే మనకి ఈ రూట్స్ అనేవి మనకి ఇప్పుడు గ్రాఫ్ ఇది ఇప్పుడు ఈ ఎస్ ప్లేన్ కదా, ఈ ఎస్ ప్లేన్లో మనకి లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఈ పోల్స్ అనేవి లొకేట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇందులో ఈ సైన్స్ అనేవి చేంజ్ కాలేదు, సేమ్ అన్ని పాజిటివ్ సైన్సే ఉన్నాయి. అంటే మనకి ఇది ఎస్ ప్లేన్లో మనకి ఎక్కడ లొకేట్ అవుతుందంటే LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది మనకి ప్లేస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ వచ్చేసి మనకి స్టేబుల్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి ఈ సొల్యూషన్ అంతా అయిపోయినాక మనం దీనికి రిజల్ట్ రాయాలి. రిజల్ట్ ఏమన్నా అంటే ఫస్ట్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్ సిస్టమ్. అండ్ సెకండ్ రిజల్ట్ ఏంటిదంటే మనకి మనకు వచ్చిన ఈ రూట్స్ అన్నీ మనకి ఎస్ ప్లేన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి లొకేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అండ్ మనకి ఈ సొల్యూషన్ అంతా అయిపోయాక, ప్రొసీజర్ అంతా అయిపోయాక ఈ రిజల్ట్ అనేది రాయాలి. రిజల్ట్ రాయకపోతే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడవు. సో రిజల్ట్ రాయండి. అండ్ దిస్ ఇస్ అవర్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.